ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి ఎంజాయింగ్ ఇట్. ఎలా ఉంది సార్, లైక్ అన్ని చేయడం ఒకటేసారి, హౌ ఇస్ ఇట్? No, it is. I like cinema. యా, ఐ నో. Now cinema is going to be so easy. Then say people are saying that I'm doing many things or too many things, whatever they think. That is up to them. But the future of cinema is going to be that. It's going to be so democratized. నేను చేసేది అన్ని future filmmakers are going to do. Every one of them is going to do that because they're going to write, it's going to become so democratized. ఈ AI అనేది ప్రారంభమే. It will go take us to further. So ఇది గురించి గొప్ప ఒక అచీవ్మెంట్గా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. అండ్ ఐఎమ్ నాట్ ద ఫస్ట్ మ్యాన్ టు డూ ఇట్ ఇన్ ద ఇండస్ట్రీ. బాలచంద్ర గారు అవును సార్, డైరెక్షన్, ప్రొడక్షన్ అండ్ ద కైండ్ ఆఫ్ డైరెక్షన్ హీ డస్. ఈవెన్ మణి గారు, బాలమేంద్ర గారు, కే విశ్వనాథ్ గారు, ఆల్ ఆఫ్ దెమ్ హావ్ డన్ ఇట్. ఐ హావ్ కాపీడ్ దెమ్. దట్స్ ఆల్. మిమ్మల్ని చూస్తుంటే మాత్రం మాకైతే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి అనుకోండి సాగర సంగమమే కళ్ళ ముందు ఇంకా కదులుతోంది సార్. మీరే వచ్చి ఎదురుగా కూర్చున్నారా అన్నట్టు అనిపిస్తుంది. మీరు మా అందరికీ ఒక గురువు స్థానంలో ఉన్న మనిషే. మీరు ఎన్ని చేసినా మాకైతే ఫర్ ఎవర్ ఇన్స్పైరింగ్ అనే చెప్పొచ్చు. మరి 38 years తర్వాత మణిరత్నం గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా, ఆల్మోస్ట్ లైక్ అ వెరీ హ్యూజ్ పాన్ ఇండియన్ ఫిలిం. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఈ సినిమాతో? మాకు దానికి జవాబు మా దగ్గర కూడా లేదు, ఆన్సర్ లేదు. అంటే ఎందుకు చేయలేదే అని ఇప్పుడు మేమిద్దరు అడుక్కుంటున్నాం. వై సచ్ అ డిలే? We could have done it at least 20 years back. Because the story we picked on is something I had written about 20 years back. So we could have done this film then, but certain things don't happen. ప్రాపర్ టైం రావాలి. ఇప్పుడు మనం ఎవరి జీవితంలో ఎవరికి అసలు వాట్ ఈస్ దర్ తగ్ లైఫ్ అనే పాయింట్ మాట్లాడుకుందాం. సో కమింగ్ టు సింబు సార్. హలో సార్.